భారతదేశంలో ఎక్కడ కియా కార్ చూసినా గర్వంగా చెప్తా, ఆ కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా. చిన్నకేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి అనంతపూర్ జిల్లా. రాలిస్తే రత్నాలుగా మార్చే బలం ఉన్న వ్యక్తులు ఈ అనంతపూర్ జిల్లాలో ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్న ప్రజలు అనంతపూర్ జిల్లా ప్రజలు. ఎవరి కోసం మీరు ఆగరు. మీ కష్టాన్ని, మీ రక్తాన్ని నమ్ముకుని ఈరోజు ఈ పసుపు జెండాని ఎగిరేస్తున్నారు. ఈ పసుపు సైన్యం ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది? జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్. అబ్బా, నార్త్ కొరియాలో కిమ్కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయిని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు బా. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు? పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్ ఈరోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మందిని జైలుకి పంపించాడు బా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా, మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడీ టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది. ఇంతేకాదు, నార్త్ కొరియాలో కిమ్ వ్యతిరేకంగా ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు, జైలుకి పంపిస్తారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట. ఎవరన్నా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు, జైలు. బా, నా పైన 22 కేసులు లేబా. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా, ఈ జిమ్ ఎవరు? అర్థమైందా రాజా? అర్థమైందా? ఈ జిమ్ ఎవరు? జగన్. ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి. హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి. ఆ యాప్లో కొట్టండి నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని. నేను చెప్పిందన్నీ వస్తాయి దాంట్లో. ఆ టీవీ షో 40 నిమిషాలు అనుకుంటుంది. నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చింది, అరే జిమ్ ఉన్నాడు రా మన దగ్గర జగన్ అని. అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా. మొదటి ప్రశ్న, నైనా జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, నువ్వు పెట్టిన బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. వస్తావా అని ఈ సభాముఖంగా ఈ జగన్కి, జిమ్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. రెండోది, మీ అందరికీ ఒక క్విజ్. రోజు జగన్ ఏం తాగుతాడబ్బా? బూమ్ బూమ్మా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, లేదంటే ప్రజల రక్తమా? ఏం తాగుతాడు? చేతిలో చూపించండి. 4వ ఆప్షన్ ప్రజల రక్తం. ఇప్పుడే చాలా అద్భుతంగా కేశవ్ అన్న చెప్పినాడు. ఈరోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు 25 రూపాయలు జై ట్యాక్స్ వసూలు చేస్తున్నాడండి ఈ జగన్. అంటే నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇటు నుంచి 10 రూపాయలు ఇస్తాడు, కరెక్ట్గా 100 రూపాయలు లాగేస్తున్నాడు. పాదయాత్రలో ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో అనకాపల్లి టౌన్లో ఒక చెల్లెమ్మ 3 బాటిల్స్ పట్టుకుని నాకు వచ్చి చూపించింది.
నేను ఆశ్చర్యపోయా. ఎందుకు తల్లి 3 బాటిల్స్ పట్టుకుని వచ్చావు అని అడిగా. గత 3.5 సంవత్సరాలుగా ఈ బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళు తాగి 3 చనిపోయారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి, జే బ్రాండ్ విషం కంటే దారుణం అని.